మున్సిపాలిటీ వద్దు మా గ్రామ పంచాయతీ మాకు ముద్దు అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్పేట గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. బహదూర్పేటను మున్సిపాలిటీ నుండి వేరు చేసి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చిన హామీని విస్మరించారని గ్రామస్తులు వాపోయారు. బహదూర్పేటను ప్రత్యేక పంచాయతీ చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని ఇప్పుడు పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామ పంచాయతీ మాకు కావాలి అని నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గత 2 సంవత్సరాలుగా మన బీలైలన్న గారు గ్రామ పంచాయతీ చేస్తానని ఎమ్మెల్యే అయినాక హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగడం జరిగింది. ఎందుకంటే ఊర్లే ఉపాధి లేక కొంతమంది వలసలు పోతున్నారు, పన్నులు కట్టలేక ఇబ్బంది అవుతుంది, కొంచెం వ్యతిరేకత కూడా ఉన్నది. ఐలన్న చెప్పిన మాట తప్పుతుండని కొంతమంది అనడం వల్ల మేము కూడా ఇంకా మీరు ఎప్పుడు చేస్తలేరు, ఎప్పుడు అడుగుతలేరు అన్నట్టే కొంతమంది అఖిలపక్ష నాయకులు అనడం వల్ల మేము ఇలా సమ్మెకు చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. ఇందులో గ్రామ పంచాయతీ చేస్తా అని అంటే విరమించుకుంటాం. ఒకటి ప్లస్ ఏంటంటే ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ ఎలక్షన్ తర్వాత కూడా మాకు ఇవ్వడం జరిగింది. సరే, ఎలక్షన్ల ముందు ఇచ్చిన మేము తీసుకోపోదు, ఎలక్షన్లు గెలిచినాక ఎమ్మెల్యే వచ్చినాక డిసెంబర్ 12 తారీఖు నాడు వచ్చి మరి మేము గ్రామ పంచాయతీ దురదృష్టవశాత్తు గ్రామ పంచాయతీ పోయినందున మేము గ్రామ పంచాయతీ చేస్తా, నేను ఎమ్మెల్యే అయ్యి మీ ఊరికే వచ్చిన హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామ పంచాయతీ చేస్తానని చెప్పి నిన్న కూడా ఫోన్లో లైవ్ లో మాట్లాడితే నేను ఇచ్చిన మాట వస్తా మాట్లాడతానని అన్న మాట కూడా జరగదు. గత 5-6 సంవత్సరాల క్రితం మన బహదూర్పేట ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఉన్న పల్లెటూరును తీసుకొని మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మన మహిళలు అంటే వ్యవసాయ కూలీలు కాబట్టి వ్యవసాయ కూలీల పైన మామూలుగా కూలీ వేసుకొని బతకటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్లకు మన జాతీయ ఉపాధి హామీ పథకం కోల్పోయారు. కాబట్టి ఈ రోజు నుంచి అంటే ఫిబ్రవరి నెల నుండి మే నెల వరకు పాపం ఇంటి దగ్గరనే ఉండి 4 నెలలు నష్టపోతున్నారు. కాబట్టి ఏ పని లేక ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది. కాబట్టి అంటే పని చేసుకుంటేనే జీవనం సాగే పరిస్థితి ఉన్న బ్రతుకులు ఉన్నాయి మన బహదూర్పేటలో. కాబట్టి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తక్షణమే మేమేమంటున్నామంటే ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేసేది అంటే తక్షణమే మా బహదూర్పేటను ఆలయం నుంచి సపరేట్ చేసి గ్రామ పంచాయతీ చేయాలని.